సార్ ఈ రోజున భద్రాచలం ఐటీసీ కార్మికుల ఎన్నికలలో మళ్ళీ రెండోసారి కూడా విజయం సాధించడం పట్ల మీ అభిప్రాయం? భద్రాచలం ప్రాంతంలో మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి అక్కడ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి ఒక్కరి నోట మరి చంద్రబాబు నాయుడు గారు పేరే ఉన్నది. వారంటే అభిమానం ఆ భద్రాచలం కాన్స్టిట్యున్సీకి, మా పినప కాన్స్టిట్యున్సీకి ప్రత్యేకంగా ఉన్నది. కాబట్టి అక్కడ ఎవరు చూసినా కూడా బాబు గారు గెలవాలి ఆంధ్రలో అని గెలిచాలని ముందుగానే తలిచి మరి వారు ఇక్కడ గెలిచిన తర్వాత అక్కడ కూడా పెద్ద ఎత్తున ఐటీసీ ఎలక్షన్స్లో రెండోసారి కూడా ఇదివరకు గతంలో కూడా 5-6 సార్లు గెలవడం కూడా జరిగింది. మధ్యన ఒకసారి లేకుండా మళ్ళీ రెండోసారి కూడా ఘన విజయం సాధించింది. పోటు రంగారావు గారి ఆధ్వర్యంలో ఘన విజయం సాధించింది. మరి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వారిని ఈరోజు ఆ గెలిచిన సందర్భంగా ముఖ్యమంత్రి గారిని మరి వాళ్ళందరూ మిమ్మల్ని కలవడానికి ఎన్నో 2 రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు, మీరు కలవాలని చెప్తే మొన్న పార్టీ ఆఫీసులో వారు ఈరోజు ఆ పార్టీ ఆఫీసులో టైం ఇచ్చారు. కాబట్టి వారిని కలిసి వారికి ఇది గెలిచినందుకు వారికి అభినందనలు, మాకు కూడా వారి అభినందనలు తెలియడానికి మేము తీసుకుంటామని చెప్పి. పార్లమెంట్ ఇన్ఛార్జిగా సార్ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 10 ఏళ్ల పైన కూడా అంటే అవునండి, 2 పార్టీలు అక్కడ గెలిచింది. అవును, గతంలో తెలంగాణ కానీ టీఆర్ఎస్ కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ. అయినా కూడా ప్రజల్లో తెలుగుదేశం పార్టీ పట్ల ఉన్నటువంటి ఆ అభిమానం కానీ అదే ఇప్పుడు దోహదపడింది అనుకోవచ్చు అంటారా? వరుసగా రెండోసారి గెలవడం ప్రతి ఒక్కరి అభిమానము తెలుగుదేశం, ప్రతి ఒక్కరి గుండె హృదయంలో తెలుగుదేశం పార్టీ గూడు కట్టుకున్నది. ఎవరు చూసినా తెలుగుదేశం పార్టీ కాంట్రవర్షియల్ లేకుండా ప్రతి ఒక్కరికి మరి ఈరోజు ఉన్నది. మరి ఈరోజు తెలంగాణలో కూడా అటు ఇద్దరు టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే 10 ఏళ్ళ నుండి తెలుగుదేశం నామరూపాలు లేకుండా చేయాలనే దురుద్దేశంతో పెద్ద పెద్ద లీడర్ని ప్రభుత్వం పెట్టి తీసుకుపోయినా కూడా కార్యకర్తలు ఈరోజు పార్టీని కాపాడుకుంటా మరి తెలుగుదేశం పార్టీ తెలంగాణలో 20 సంవత్సరాల అధికారం దూరం కూడా ఇప్పటికి కూడా చంద్రబాబు గారి అభిమానంతో ఇప్పటికి కూడా కార్యకర్తలు పెద్ద ఎత్తున ఉన్నారు, ప్రతి కాన్స్టిట్యున్సీలో ఉన్నారు. ఇప్పుడు రాబోయే రోజుల్లో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పూర్తిగా విఫలమైంది రాష్ట్రంలో. రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీని ఆదరించడానికి పెద్ద ఎత్తున మరి ప్రజలు వెయిటింగ్ ఉన్నారని చంద్రబాబు గారి నాయకత్వంలో తెలంగాణ కూడా రాబోయే రోజుల్లో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడుతుందని మేము విశ్వసిస్తున్నాం. అలాగే పక్క రాష్ట్రం వేస్తారు మాది ఆంధ్రప్రదేశ్కి సంబంధించి గత 10-11 నెలలుగా జరుగుతున్న పరిపాలన తీరు మీద ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు బాబు గారు వచ్చినాక ఎంతో వారు రావాలి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి రావాలని గత జగన్ నియంత్రిత పాలనలో మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎంతో వెనుకబడి ఉన్నది. చంద్రబాబు గారి నాయకత్వంలో మరి ఏదైతే నేషనల్ ఫ్రంట్ రావాలని మరి అందరూ కోరుకున్నారు. ఈరోజు ప్రతి ఒక్కరికి గుండె మీద చేసుకొని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్న మనకు ధైర్యంగా ఉన్నారు. మరి రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ కూడా మన దేశంలో పెద్ద ఎత్తున అభివృద్ధి చెంది రాష్ట్రంలో జీడిపిలో కూడా మన ఇండియాలో మొదటి స్థానంలో ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. సార్ భద్రాచలం ఐటీసీ అనగానే ఆ ఎన్నికలు కూడా సాధారణ ఎన్నికలను కల్పించే విధంగా ఉంటాయి. దానిలో మీరు అధ్యక్షుడిగా ఈ రోజున ఎన్నికవడం, అందులో తెలుగుదేశం పార్టీ 10 ఏళ్ల తర్వాత మళ్ళీ ఇంకా భద్రాచలంలో ఇంకా తెలుగుదేశం అభిమానం ఉంది ప్రజల్లో, దాని మీద ఆ పార్టీ మీద కానీ ఆ నాయకుడి మీద కానీ ఆ భరోసా ఉంది అనడానికి ఇది ఒక ఉదాహరణ అనుకోవచ్చారు. నమస్కారం అండి. ఈ రోజు నాడు భద్రాచలం ఐటీసీ పిఎస్పీడీలో వరుసగా రెండవసారి టీఎన్టీసీ ఘన విజయం సాధించడం జరిగింది. వరుసగా ఇప్పటివరకు 14 సార్లు ఎన్నికలు జరిగితే 8 సార్లు టీఎన్టీసీ ఘన విజయం సాధించడం జరిగింది. టీఎన్టీసీ ఇంత బలోపేతం అవడానికి ముఖ్య కారణం మా సీనియర్ నాయకత్వం అయినటువంటి పెద్దలు రాష్ట్ర టీఎన్టీసీ నాయకులు శ్రీ పోటు రంగారావు గారు. వారు చేసినటువంటి కార్మిక సంక్షేమ పథకాలు, వెల్ఫేర్ స్కీమ్స్, వేజెస్, మెడికల్ స్కీమ్స్, వీటన్నిటి వల్ల టీఎన్టీసీ అనేది వారి టైంలో వచ్చినటువంటి ఉద్యోగ ఉపాధి అవకాశాలు, వందల సంఖ్యలో కార్మికులు ఉద్యోగ ఉపాధి అవకాశాలు పొందడం వల్ల టీఎన్టీసీ అనేది ఒక బలమైన శక్తిగా రూపుదిద్దుకోవడం జరిగింది. వారి రిటైర్మెంట్ తర్వాత 2021లో జరిగిన ఎన్నికల్లో మా యొక్క యువ నాయకత్వానికి మాకు పగ్గాలు అప్పచెప్పి వారి యొక్క సూచనలు, సలహాలు, వారి డైరెక్షన్లో మేము ఎన్నికలకు వెళ్ళడం జరిగింది. మన పార్టీ ఉమ్మడి రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పటికంటే కూడా 188 ఓట్ల పైగా మెజారిటీతో టీఆర్ఎస్ గవర్నమెంట్ మొత్తం టీఆర్ఎస్ హవా తెలంగాణ రాష్ట్రంలో వన్ సైడ్గా ఉన్న సమయంలో కూడా ఐటీసీ పిఎస్పీడీలో మేము విజయం సాధించడం జరిగింది. అదేవిధంగా మొన్న 2025 జనవరి 31న జరిగినటువంటి ఎన్నికల్లో కూడా మళ్ళా రెండవసారి కార్మికులు మేము చేసినటువంటి వేతన ఒప్పందం, మంచి వేతనాలు, మంచి మెడికల్ స్కీము, వేకెన్సీతో సంబంధం లేకుండా సుమారుగా 70 మంది పైగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు, కాంట్రాక్ట్ వర్కర్స్కి కూడా మంచి వేతనాలతో ఉండేటువంటి సంక్షేమ ఫలాలు ఇస్తే యావత్ కార్మిక లోకం మంచిని గుర్తించి మరలా మమ్మల్ని గెలిపించి ఈ రోజునాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ టీఎన్టీసీని 60 ఓట్ల మెజారిటీతో మళ్ళా మాకు ఈ టీఎన్టీసీయే కావాలా మిల్లులో అని చెప్పి యావత్ కార్మికులు ఒక్కతాటిగా నిలబడుతూ
టీఎన్టీసీని మరలా రెండోసారి అధికారంలోకి తీసుకురావడం జరిగింది. టీఎన్టీసీ అంటేనే కార్మిక సంక్షేమం, కార్మిక అభివృద్ధి, కార్మిక భరోసా, ఈ మూడింటిని ముందుకు తీసుకొని వెళ్ళి మా సీనియర్ నాయకత్వం ఏ విధంగా ఈ యూనియన్ని ముందుకు తీసుకెళ్ళిందో వారి యొక్క ఆలోచనలు, వారి అడుగుజాడల్లో గత 15 సంవత్సరాలుగా పనిచేసి ఉంటాం. వారి యొక్క విజనరీని కూడా దృష్టిలో పెట్టుకొని మేము ఈ విధంగా ముందుకెళ్తూ ఉన్నాం. మా సీనియర్ నాయకత్వానికి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి విజనరీ అనేది చాలా ఇంపార్టెంటు. వారిని ఆచరణలోకి తీసుకొని వారి యొక్క విజనరీని, చంద్రబాబు నాయుడు గారి విజనరీని ఫాలో అవుతూ దాన్ని ఫాలో అవుతూ ఆచరణలో ఇంప్లిమెంట్ చేయటం వల్లే మా అందరికీ యూనియన్ ద్వారాగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు పొందడం జరిగింది. యూనియన్ ద్వారాగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు పొందటమే కాకుండా అదే యూనియన్కి అధ్యక్షుడిగా అయ్యే అవకాశం కూడా కలిగిందంటే పెద్దల శ్రీ పోటి రంగారావు గారు చేసినటువంటి విజనరీతో కూడినటువంటి ఉద్యోగ ఉపాధి అవకాశాలు అయితేనేమి, కార్మికులకు లాంగ్ టర్మ్ బెనిఫిట్ ఏం కావాలనేది చాలా దూరదృష్టితో ఆలోచించడం వల్ల ఈ రోజు నాడు మంచి శాలరీస్తో ఉంటూ మా యొక్క మండలం కాదు, మా కాన్స్టెన్సీలో కూడా మా ఐటీసీ పిఎస్పీటీ భద్రాచలం ఎన్నికలంటే ఒక ఎమ్మెల్యే ఎన్నికలతో సమానంగా ఉంటుంది. ఎందుకంటే పర్మనెంట్ బదిలీ కార్మికులు 1500 మంది ఉంటారు, కాంట్రాక్ట్ కార్మికులు 5000 మంది ఉంటారు, ప్రాజెక్టు కాంట్రాక్ట్ కార్మికులు 3000 మంది ఉంటారు, మేనేజర్లు అందరూ తీసుకుంటే దగ్గర 10,000 మందికి జరిగిన ఎన్నికలు. ఫ్యామిలీకి 4 వేసుకున్నా సరే 40-50 వేల మంది పైగా ఇన్ఫ్లుయెన్స్ చేసేటటువంటి ఈ ఎన్నికల్లో రెండోసారి టీఎన్టీసీకి యావత్ కార్మిక లోకం ఒక మంచి వేతనాలు, మంచి సంక్షేమం, మంచి అభివృద్ధి, కార్మికుడికి ఆత్మగౌరవాన్ని ప్రయారిటీ ఇస్తారన్న ఉద్దేశంతో కార్మికులు మళ్ళీ రెండోసారి మా యూనియన్కి అవకాశం కల్పించడం జరిగిందని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం. యువనాయకులుగా మీ భవిష్యత్ కార్యాచరణ కానీ పెద్దల నుంచి మీరు తీసుకుంటున్న సలహాలు, సూచనలు? యువ నాయకత్వంగా మేము ఈ రోజు నాడు ఈ ఐటీసీ పిఎస్పీడీలో భద్రాచలంలో ఉద్యోగంలో జాయిన్ అయ్యామంటే పెద్దలు మా సీనియర్ నాయకత్వం గారు ఈ యూనియన్లో ఈ పార్టీ సానుభూతి పరులు ఎంతమంది ఉన్నారో చూసి పార్టీ సానుభూతి పరులందరినీ కూడా జరిగేటటువంటి పర్మనెంట్ పాలసీ రిక్రూట్మెంట్లో యాజమాన్య వారి ద్వారా పెట్టి ఎక్కువ మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం జరిగింది. వారి అడుగుజాడల్లోనే వారి విజనరీతోనే ఒక వేతన ఒప్పందం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి మా ఐటీసీ పిఎస్పీడీలో ఎప్పుడూ ఒక యూనియన్ 2 సార్లు గెలిచిన సందర్భం లేదు. టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు టీఎన్టీసీ గెలిచింది, మరలా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మళ్ళీ టీఎన్టీసీ గెలిచిందంటే కార్మికుల పట్ల ఈ యూనియన్ చిత్తశుద్ధితో పనిచేస్తుందనడానికి నిదర్శనంగా తెలియజేస్తూ ఉన్నాం. మన యూనియన్కి, టీఎన్టీసీ యూనియన్కి పటిష్టమైనటువంటి కార్యకర్త సమూహం ఉంది. హోల్ హార్టెడ్గా పనిచేసేవాళ్ళు, నిజాయితీతో పనిచేసేటటువంటి సైన్యాన్ని వారు మాకు ఇచ్చెళ్ళారు. వారికి బేస్ తయారు చేసి, స్ట్రాంగ్ బేస్ టీఎన్టీసీకి తయారు చేసి వెళ్తే ఆ బేస్ మీద మేము కేక్ వాక్ లాగా ముందుకెళ్తూ చాలా క్లియర్గా ముందుకెళ్తున్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.